అందరికీ నమస్కారం అండి. విజయ్ గౌతమి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. గాంగయ్య మూవీలో నటించిన విలన్ రామ్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ తీసుకుందాము. అతని యొక్క జీవిత విషయాలు కూడా మనం తెలుసుకుందామండి. నమస్కారం అండి రామ్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీ పేరు రామ్ రెడ్డి గారేనానండి, ఇంకేమైనా ఉందా అండి? లేదండి, అది రామిరెడ్డి గారు, నా పేరు రామిరెడ్డి. ఆహా. ఇంతకుముందు ఎన్ని మూవీస్లలో యాక్టింగ్ చేశారండి మీరు? ఆల్మోస్ట్ 15 మూవీస్ దాకా చేశాను. ఓ సూపర్. అందులో కొన్ని మూవీస్ చెప్పండి. కెరియర్ స్టార్ట్ చేసింది మాత్రం సలార్తో అండి. సలార్ నుంచి హరిహర వీరమల్లు, రీసెంట్లీ స్కంద, ఇలాగా వరుసగా చాలా మూవీస్ చేశాను. అండ్ మెయిన్ రోల్ వచ్చేసరికి ఇదే ఫస్ట్ మూవీ. ఓ సూపర్. మన గాంగయ్య మూవీలో మెయిన్ రోల్ స్టార్ట్ చేశాను. సూపర్ అండి. మరి ప్రభాస్తో మీకు ఎలా అనిపించిందండి? ప్రభాస్ గారితో చేయడం అనేది నా అదృష్టం. అది ఫస్ట్ మూవీ దాంతోనే స్టార్ట్ చేశాను. ఇంకా చాలా అదృష్టం ఉండాలండి, ఎవరికి అంత ఈజీగా రాదు. ఇంకా స్కందాలో రామ్ గారితో దాంట్లో చిన్న రోల్ అండి, జస్ట్ అట్లా చిన్న చిన్న సీన్స్ గాడు వచ్చి వెళ్ళిపోతాను, అంతకు మించి ఏం లేదా. ఓహో సూపర్. ఈ గాంగయ్య మూవీలో మీకు మీరు చేసిన యాక్టింగ్ ఏంటండి? దీంట్లో ఒక క్యారెక్టర్ జలీల్ ఖాన్ అని చెప్పి ఒక రోల్ ఇచ్చారండి. టెర్రరిస్ట్ ముఠాకి నేను నాయకుడిని. అక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న టెర్రరిస్ట్ వాళ్ళకి నేను నాయకుడిని. దానికి సంబంధించి ఇంకా మొత్తం నడుస్తుంది. ఎందుకంటే మీకు హెయిర్ అలా పెంచుకోవాలనిపించింది టెర్రరిస్ట్ లాగా? టెర్రరిస్ట్ అని కాదు, విలన్స్ అంటే ఉంటుంది కదండి. విలన్ గానే ఉండాలి, విలన్ గానే రావాలి, ఇట్లానే ఉండాలని చెప్పేసి నేను కావాలని ఇలా ఉన్నాను. మీరు ఇండస్ట్రీకి ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చారండి? ఇన్స్పిరేషన్ అంటే అందరూ ఉన్నారండి, అందరు యాక్టర్లని ఇన్స్పిరేషన్. మెయిన్లీ నాకు ప్రభాస్ గారు చాలా ఇష్టం. ఆయన మూవీలోనే మీకు ఫస్ట్ ఛాన్స్ ఆయన మూవీలోనే. సూపర్. యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఫస్ట్ మూవీ దాంట్లోనే యాక్ట్ చేయడం అనేది చాలా అదృష్టం ఉండాలి. ఆయన చూసినప్పుడు మీకు మీ అనుభూతి ఎలా ఉందండి? అనుభూతి అంటే ఏముంటుందండి, దేవుని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం మూవీస్లలో చూసాం కదా, ఒకసారి అలా చూడగానే మీకు ఎలా అనిపించింది? దేవుడు నిజంగా నా కళ్ళ ముందు ప్రత్యక్షమైనంత ఈ ఫీల్డ్లో ఉన్నాను నేను. మీరు స్వతగా ఆర్టిస్టేనా లేకపోతే ఇంకేదైనా బిజినెస్ జాబ్ ఏమైనా ఉన్నాయండి? లేదండి, నేను పూర్తిగా సినిమా ఫీల్డ్ మీద ఉన్నాను. ఇదే ఫీల్డ్ మీద ఇలానే ఆర్టిస్ట్లానే నేను ఒక పొజిషన్కి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకొని నేను ఇట్లానే వచ్చాను. వేరే ఆప్షన్స్ నాకు లేవు. మరి ఇవన్నీ జాకెట్ ఇవన్నీ గాడిగా పెట్టారు కదా, అవన్నీ మెయింటెనెన్స్ అవన్నీ ఎలా అండి మరి మీకు మూవీలో? మెయింటెనెన్స్ ఉంటాయి కదండి, ఖర్చులు అవన్నీ చాలానే ఉంటాయి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కష్టాలు కూడా తెలియాలి కదా. చాలా ఖర్చులు అవుతాయి, వచ్చే ఇన్కమ్ కన్నా నాకు మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి. నేను ఇంకా మంచిగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని, మా పేరెంట్స్ కావచ్చు, మా బ్రదర్ కావచ్చు, వీళ్ళు సపోర్ట్ చేయబట్టి నేను ఎంత దూరం రాగలిగాను. సూపర్. ఇంట్లో మీకు పేరెంట్స్ అందరి సపోర్ట్ కూడా ఉంది? ఉందండి. మీ పర్సనల్, మీ ఫ్యామిలీ విషయాలు, మీ పేరెంట్స్ విషయాలు కొంచెం చెప్పండి. అంటే మాది యాక్చువల్లీ గుంటూరు నుంచి వచ్చాను, పక్కన తాడికొండ నియర్ బై. సో డాడీ వాళ్ళు వీళ్ళు ఫార్మర్స్, ఇంకా అట్లా క్యాజువల్ ఉంటుంది, ఇంకా నార్మల్ లైఫ్, మిడిల్ క్లాస్ లైఫ్, ఇంకా అంత మించి ఏముంటుందండి. ఫ్యామిలీ, మ్యారేజ్? నో, నాకు ఇంకా పెళ్లి కాల. నేను చాలా చిన్నవాడిని. అందరు నా లుక్ చూసి చాలా పెద్దవాళ్ళు అనుకుంటారు, ఏజ్ ఎక్కువ అనుకుంటారు. రీసెంట్లీ జస్ట్ 24 క్రాస్డ్. 24? నిజ జీవితంలో మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అండి? ఉన్నాయండి, కాలేజ్ టైంలో ఉండేది, తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల బ్రేక్ అయిపోయాం. అంటే కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఈ గెటప్ తోటే మీరు లవ్ చేశారండి? ఎందుకంటే చూడగానే మాకే ఎంతో గంభీరంగా కనిపిస్తున్నారు, ఆ కట్అవుట్స్, ఆ డ్రెస్సింగ్ అదంతా. లేదండి, అప్పుడు వేరేలా ఉండేవాడిని. మోస్ట్లీ కొంచెం స్మార్ట్గా ఉండాలి, మరీ ఇంతలా ఉండాను. బియర్డ్ పెంచేవాడిని, బట్ స్మార్ట్గా కొంచెం ఒక స్టైలిష్గా హీరోలా ఉండేవాడిని. మీరు ఏదో అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుందండి. మీరు చెప్పండి, మీరు లవ్ స్టోరీ చెప్పండి. లవ్ స్టోరీ క్యాజువల్ లవ్ స్టోరీ అండి, కాలేజ్ లైఫ్ అంటే తెలిసిందే కదా, ఇంకా అంత మించి ఏముండదు. మ్యారేజ్ దాకా అనుకున్నాము, ఇంకా ఆపోజిట్ పర్సన్ పేరెంట్స్ వీళ్ళది ప్రాబ్లం అయ్యేసరికి సో అయిపోయింది. ఇంకా మీకున్న గెటప్కి మేమైతే చాలా మంది లవర్స్ ఉన్నారని మేమైతే ఖచ్చితంగా అనుకుంటున్నాం. లేదండి, నాకు కనీసం పరిచయాలు కూడా లేవు. అవునా? ఎవరితో నేను మాట్లాడను. లేడీస్ అంటే నాకు భయం, ఫస్ట్ చెప్పాలంటే నేను భయం. మిమ్మల్ని చూస్తేనే భయంగా ఉందండి. మేము
మిమ్మల్ని చూస్తేనే భయంగా ఉంది, ఇంకా మీరు అమ్మాయిలను చూసి దడుచుకుంటున్నారా? మీరు అబద్ధం చెప్తున్నారండి, చాలా జోకు. నిజం నిజం అది. నాకు ఫస్ట్ నుంచి అమ్మాయిలు అంటే భయం, ఎందుకంటే స్కూల్లో కానీ ఇలా ఫస్ట్ నుంచి కొంచెం డివైడ్ చేసి ఉంచేవాళ్ళు. సో నా వర్క్ నేను చేసుకోవడం రావడం తప్ప ఇంకా అంతకుమించి ఏం తెలియదు నాకు. అమ్మాయిలంటే భయం. మిమ్మల్ని కాలేజ్ చూస్తేనే లైఫ్లో భయంగా కూడా ఉంది. చాలా మంది ట్రై చేశారు. ఈ విషయం ఈ ఇంటర్వ్యూ విన్నాక మాత్రం అమ్మాయిలు మిమ్మల్ని మాత్రం బాగా ఏడిపిస్తారు, ఎందుకంటే మీ సీక్రెట్ ఇప్పుడు చెప్పారు. అమ్మాయిలంటే భయం అన్నది ఇప్పుడు సీక్రెట్ చెప్పారు. మీరు ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ ఆర్టిస్టులకు కలుస్తూనే ఉంటారు. ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం మీ అమ్మాయిలు మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఏడిపిస్తారు. ఇంకా నాకు ఇక్కడ కూడా తెలియదండి ఆర్టిస్టులు ఎవరు, నేను ఎవరితోనూ పరిచయం పెట్టుకోవాలి లేడీస్. నేను మాట్లాడను ఫస్ట్ ఇండస్ట్రీలో కూడా. ఫస్ట్ ఇంకోటి ఎవరినైనా ఇప్పుడు కనెక్ట్ అవుదా అన్నా కానీ నాకు అనవసరంగా డిస్టర్బెన్స్ తప్ప ఏమి ఉండదు. ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్. ఇది చాలా దారుణం అండి, అమ్మాయిలు వింటే ఇది చాలా ఫీల్ అయిపోతారు. ఇంత హ్యాండ్సమ్గా ఉండి ఇలాంటివిగా మీరు అంటే లవ్ గురించి ఇలా అంటే హట్టండి. ఈ మూవీలో మీకు ఫ్యామిలీ, ఈ మూవీలో ఆయన ఏమైనా లవర్గా ఏమైనా యాక్ట్ చేశారా లేకపోతే? లేదు అదేం లేదండి, ఫ్యామిలీ ఇప్పటి వరకు అదేం లేదు. మూవీలో ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఏమి ఇవ్వలేదా ఇది మూవీలో? లేదు ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఏమి ఇవ్వలేదు మూవీలో. ఓన్లీ ఫైట్ సీక్వెన్స్ అండ్ ఉంటుంది, సీన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. చిన్న సినిమా అయినా భారీ బడ్జెట్తో ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్స్ గురించి మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ప్రొడ్యూసర్ గారు అంటే చాలా మంచి వాళ్ళు అండి. ఎక్కడ దేనికి ఖర్చుకు వెనకాడకుండా మీకు ఎలా తీయాలి అని చెప్పి అంటే ఉంటుంది కదా, ఇంత మంచిగా రావాలి, ఇట్లానే రావాలి, ఖర్చు గురించి వెనకాడద్దు కానీ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పి ఎంత ఖర్చు అయినా పర్లేదు మీరు మంచిగా చేయండి అని చెప్పి వెనకుండి సపోర్ట్ ఇచ్చి అండ్ లైవ్లో వాళ్ళు వచ్చి చూసుకొని మొత్తం నీట్గా దగ్గరుండి చేపిస్తున్నారు. భారీ ఫైట్ అండి, 200 మందితో ఫైట్ చేపించారు మాకు. 200 మంది ఒకసారి చూడండి స్క్రీన్ మీద, ఒకసారి ఊహించుకోండి. వామ్మో, మీరు డైరెక్ట్ చూస్తేనే ఇంకా గంగయ్య మూవీలో చూడడం అంటే 200 పబ్లిక్తో మళ్ళీ 200 మంది మొత్తం నాలానే ఉంటారు మళ్ళీ వైల్డ్గా. ఒక్కొక్కళ్ళు అక్కడ ఫైట్స్ వస్తుంటే మన హీరో గారితో ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన విధానం కావచ్చు, అండ్ మన ప్రొడ్యూసర్ గారు ఏ ఖర్చుకి వెనకాడినా పెట్టిన విధానం కావచ్చు, మన డైరెక్టర్ గారు కావచ్చు, వాళ్ళు తీసే విధానం మొత్తం అసలు చాలా అద్భుతంగా ఉందండి. టెర్రరిస్ట్గా తీశారు అన్నట్టు మిమ్మల్ని. నన్ను ఇంకా మీరు ఇట్లా చూస్తేనే భయపడుతున్నారు. ఒకసారి స్క్రీన్ మీద ఊహించుకోండి, 70 mm స్క్రీన్ మీద క్లోజప్లో ఇట్లా వస్తుంది ఫేస్. సార్ మరి డైరెక్టర్ సార్ మీకు ఇంత టెర్రరిస్ట్ కదా, మీకు ఫ్యామిలీ లవర్ ఎవరిని ఇవ్వలేదా? లేదండి ఇవ్వలేదు. ఇచ్చే ఉంటారు. లేదు అడగాలి ఈసారి సీన్ స్పెషల్ రాయమని అడగాలి డైరెక్టర్ గారు. ఫుడ్ విషయంలో మాకు చాలా మంచిగా ఉంటారండి. ఓన్ ప్రొడక్షన్ వాళ్ళందరినీ మంచిగా చూసి చాలా అద్భుతంగా పెట్టారు. చాలా ఎక్కడ ఖర్చుకి ఎక్కడ అనేది తగ్గలేదు, వెనకాడలేదు అసలు. ఎన్ని రోజులు జరిగిందండి ఫైట్ సీన్? నాది ఫైట్ సీక్వెన్స్ 5 days జరిగిందండి. ఇంకా కంటిన్యూటీ రోల్ ఉంది, అది ముందు ఇంకా ఉంది, షూటింగ్ నడుస్తుంది. సూపర్. సార్ వాళ్ళు ఇంకా వేరే ఇంకా మూవీ ఉంటుంది కదండి, మాది ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా సీన్స్ ఉంటే ఇలా తీస్తూ ఉన్నారు. ఇంకా మా షెడ్యూల్ కోసం మేము వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ షెడ్యూల్ కోసం అని చెప్పి నేను ఆల్మోస్ట్ 2 months నుంచి మొత్తం అన్ని సినిమాలు ఆపేసి వెళ్లకుండా నేను వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ గురించి. మీకు నచ్చిన ఫుడ్ అండి? మంచిగా ఫుడ్ అంటే నాకు అన్నీ ఇష్టం అండి, నేను మంచి ఫుడ్ తిని. వద్దని చెప్తున్నారు, చిన్నప్పటి నుంచి ఏదో ఒకటైనా ఇష్టం అనేది ఉంటుంది. నచ్చిన ఫుడ్ అంటే మోస్ట్లీ నేను బిర్యానీ ఎక్కువ తింటాను, బిర్యానీ చాలా ఇష్టం. ఎక్కడ తింటారండి? చార్మినార్, అమీర్పేట్, ఎక్కడ బాగుంటుంది? మోస్ట్లీ మెహఫిల్ ఉంటుంది కదండి, అది చాలా నచ్చుతుంది. చాలా స్పైసీ ఫుడ్స్ ఇలాంటివి చాలా ఇష్టం మోస్ట్లీ.
మీరు ఫ్యాషన్తో వచ్చారా అండి ఈ రంగానికి, యా ప్యాషన్తోనే వచ్చాను. నా లేదంటే మీ చిన్నప్పటి పర్సనాలిటీ నుంచి చూసి ఖచ్చితంగా నేను వీళ్ళని అవ్వాలనుకుని వచ్చారా? లేదు లేదు, నా చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నా కాలేజ్ టైమింగ్ నుంచి నేను ఎన్నో ట్రయల్స్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పటికి 6 years నేను ఇండస్ట్రీ లోపలికి ఎంటర్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఎటువైపు నుంచి నాకు ఎవరు అంత సపోర్ట్ చేయలే, ఏం ఛాన్సెస్ దొరకల. ఫైనల్లీ ఒక నార్మల్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, నాలాంటి ఒక మామూలు ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక చిన్న ఆపర్చునిటీ దొరికింది. ఆ ఆపర్చునిటీ దగ్గర నుంచి మొత్తం ఇప్పుడు ఇలా ఎక్స్పాండ్ చేశాను. ఏమైనా చిన్న యూట్యూబ్లో కానీ అలాంటివి ఏమైనా చేశారా? లేదండి, నేను మొత్తం సినిమాలు డైరెక్ట్ మూవీస్లోకి వచ్చారు. ఈ మూవీలోనే మీకు పెద్ద క్యారెక్టర్ దొరికింది, పెద్ద క్యారెక్టర్ స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద మిమ్మల్ని పెద్దగా టెర్రరిస్ట్ లాగా భయంకరంగా చూసుకుంటున్నారు అన్నట్టు. యా సూపర్ అండి. ఈ మూవీ తర్వాత నాకు చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయండి. ఓ చెప్పాను కదా ఇందాక, చెప్పాను కదా మీకు, ఆల్రెడీ ఇంకో 3 movies కి మెయిన్ లీడ్స్ చేస్తున్నాను. సూపర్ అండి. పెద్ద మూవీస్ లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. చాలా పెద్ద మూవీస్ లో, హై బడ్జెట్ మూవీస్ లో, పెద్ద పెద్ద హీరోలు. ఓ సూపర్ అండి. నాకంతా కెరియర్ స్టార్ట్ అయింది ఈ మూవీ దగ్గర నుంచి, మా గంగయ్య దగ్గర నుంచి. అసలు ఈ మూవీలో ఆడిషన్స్ జరుగుతున్నాయని మీకు ఎలా తెలిసిందండి? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? గోల్డ్ రెడ్డి గారు చెప్పారండి. ఓ గోల్డ్ రెడ్డి గారు ఇట్లా ఆడిషన్ జరుగుతుంది, డైరెక్టర్ గారు అందరికి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, చాలా మంచి వాళ్ళు, ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్తే నేను వచ్చాను. గోల్డ్ రెడ్డి గారు మన ధనలక్ష్మి రెడ్డి గారిని పరిచయం చేశారు, మేడం తీసుకొచ్చి కలిపించారు అన్నమాట. చూడంగానే డైరెక్టర్ గారు కూడా ఇంత పెద్ద కట్అవుట్ మీరు ఉండాలండి, మీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలి అని చెప్పి అక్కడ స్పాట్లోనే డిసైడ్ చేసేసారు. ఫైనలైజ్ చేసి ఇంకా అనుకున్న కొన్ని రోజులకే షూట్ స్టార్ట్ చేసేసారు మా క్యారెక్టర్కి సంబంధించి మొత్తం. డైరెక్టర్ గారు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అన్నట్టు మీకు. నాకే కాదండి, కొత్త వాళ్ళందరికీ ఎవరు వచ్చినా కానీ లేదు అనకుండా మంచి మంచి రోల్స్లో మంచి క్యారెక్టర్స్ ఇస్తా చాలా గొప్ప వాళ్ళండి వాళ్ళు మాత్రం. అసలు అంత మంచి మనసు ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అసలు చాలా పబ్లిక్లో కూడా చాలా టాక్, చాలా మందికి కూడా చాలా మందికి ఆశ్రయం ఇచ్చింది గంగయ్య మూవీ. చాలా మంది అసలు చిన్న చిన్న ఆర్టిస్టులను కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని చూపిస్తున్నారు. ఎందుకంటే మనం వెళ్తే ఏదో ఆడిషన్ చేస్తున్నామా, చేస్తాం, పిలుస్తామని వెళ్ళండి, కానీ సార్ మాత్రం ఎంబటే మీకు సార్ మాత్రం అక్కడే ఉన్న కొంచెం సేపట్లోనే కొంచెం వెయిట్ చేయమని చెప్తారు. మొత్తం అయిపోయింది, ఈ క్యారెక్టర్ సెట్ అవుతారని లోపల డిస్కస్ చేస్తారు, అయిపోయింది మీరు వచ్చేయండి అని చెప్పేసి అంటారు. ఇంతే, ఇంత మించి ఏమి ఉండదు. ఇలాంటి వాళ్ళు చాలా చాలా రేర్ అండి అసలు. నేను చాలా ఆఫీసెస్కి తిరిగాను, ఇట్లానే తిప్పారు, చాలా తిరిగాను. నాకు ఏ ఆపర్చునిటీ నాకు ఊరికనే రాలేదండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు చాలా ఆఫీసులకి తిరుగుతాను నేను. అక్కడికి వెళ్ళాలి, మొత్తం వెయిట్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాలా మంది వెయిట్ చేపిస్తారు. అక్కడ ఆపర్చునిటీస్ లేక ఉన్నా కానీ ఏరియా రెస్పాన్స్ ఇవ్వకుండా ఇట్లా లేదు, ఇక్కడ మొత్తం వేరు, అసలు చేంజ్ మొత్తం. అసలు సార్ ఎలా మిమ్మల్ని ఆఫీస్కి వస్తే చూసుకున్నారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ మొత్తం. అసలు ఇక్కడికి వచ్చాము అంటే భోజనం చేయకుండా మాత్రం అసలు పంపిరు, అసలు పోనివ్వరు. మీరు తినాలి, మీరు ఉండండి, మీరు మంచిగా తినాలి, మీరు భోజనం చేసి వెళ్ళాలి అన్నట్లు ఇట్లా ఉంటారు. ఈ గంగయ్య మూవీలో డైరెక్టర్తో ఉన్న అనుబంధం మీకు ఏంటో కొంచెం మీ అభిప్రాయం చెప్పండి. డైరెక్టర్ గారు చాలా మంచి వాళ్ళండి, చాలా అంటే చాలా. కొత్త వాళ్ళు వచ్చారు అనేది ఏది పట్టించుకోకుండా రాగానే చూసి మీరు చేయగలరు అని చెప్పి ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి, నాకు పర్ఫార్మెన్స్ అంత రాకపోయినా కానీ మీరు ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి వెనకాల సపోర్ట్ ఉండి మొత్తం నేర్పించి చేపించారండి. నేను ఇంత సపోర్టివ్ ఉన్న డైరెక్టర్ని కానీ ఇంత మంచి వాళ్ళని నేను చూడలేదు. అంటే లైక్ ఉన్నారు, మనకి ఇంకా అలాంటి పరిచయం కాలేదు. ఇంకా ఫస్ట్ అయితే నాకు కెరియర్ స్టార్టింగ్లో నాకు మెయిన్ ఆపర్చునిటీ ఇచ్చింది మన రామచంద్ర శ్రీనివాస్ గారే. దగ్గరుండి సపోర్ట్ చేసింది కానీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల ఇప్పటికి నేను 3 సినిమాలు చేస్తున్నాను మెయిన్ విలన్గా. ఓహో సూపర్ అండి. అండ్ కొంచెం పెద్ద మూవీస్లో కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ కూడా కన్ఫర్మ్ అయినాయి మన డైరెక్టర్ గారు సపోర్ట్ చేయబట్టి. ఓ నైస్.
ఇంకా మీరు ఈ మూవీలో నటించినప్పుడు మీ తోటి ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్తో కానీ మీ అభిప్రాయం ఏంటండి చెప్పండి. అందరూ చాలా మంచి వాళ్ళండి. అందరూ చాలా సపోర్టివ్ అండ్ కలిసిపోతూ ఉంటారు. వెనకాలండి ధైర్యం చెప్పి మీరు చేయగలరని సపోర్ట్ చేసి మరి అందరు ఉంటారు. అంత చాలా మంచిగా encourage ఉంటారు. ఇచ్చారు. ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఆర్టిస్టులు కావచ్చు అందరూ చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా కలిసిపోతూ ఉంటారు. మోస్ట్లీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే మన కో డైరెక్టర్ గారు కావచ్చు అందరూ దగ్గరుండి మీరు ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి అని చెప్పి నేర్పించి, ఒకవేళ ఇన్ కేస్ మిస్టేక్ అయితే ఇలా దగ్గరకు వచ్చి మీరు ఇలా చేయాలండి, ఇట్లా అయితే బాగుంటుంది అని చెప్పి స్పెషల్లీ కేర్ తీసుకుంటారు. అండ్ పర్సనల్లీ ఎట్లున్నా అనేది మొత్తం మంచిగా చూసుకుంటారు. ఏ రోజు కూడా వాళ్ళ దగ్గర ఒక యాటిట్యూడ్ కానీ అంటే లెవెల్ ఉంటుంది కదండి, అవి ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు. చాలా సింపుల్గా అందరిలాగే నార్మల్గా వచ్చి నార్మల్గా అంటే చిన్న ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్ట్ అన్న ఒక లెవెల్ చూపించకుండా కలిసిపోయి దగ్గరుండి చాలా మంచిగా చూసుకుంటారు. తోటి ఆర్టిస్టులు కూడా చక్కగా చూసుకుంటారు మంచిగా. సూపర్ అండి. ఖాళీగా ఉన్న టైంలో మీరు మ్యూజిక్ వింటారా, లేకపోతే యాక్టింగ్ నేర్చుకుంటూ ఉంటారా, లేదంటే మూవీస్కి వెళ్తూ ఉంటారా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారా చెప్పండి. ఖాళీ ఉన్న టైంలో నేను మోస్ట్లీ సినిమాలో ఎక్కువ చూస్తాను. సినిమా చూడడం కానీ లేకపోతే లాంగ్ డ్రైవ్స్ అని అలా బయటకు వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్తో పాటు. నాకు బయట మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. మూవీస్, ఫ్రెండ్స్, ఎంజాయ్, మ్యూజిక్, అంతకు మించి వేరే ప్రపంచం ఉంటే మొత్తం నేను యాక్టింగ్ మీద ఆఫీస్ చుట్టూ వెళ్తాం కానీ ఇలా ఉంటాను. ఫ్రీ టైంలో ఫ్రెండ్స్తో ఉంటాను. సినిమాలకు కానీ బయట టూర్ పర్పస్ కానీ ఇట్లా బయటకు వెళ్తాను. యాక్టింగ్ అంటే మరి ఎలా నేర్చుకుంటారండి? మీరు ఏమైనా యూట్యూబ్లో చూస్తారా, లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్పుతారా, లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకుంటున్నారా? అంటే యాక్టింగ్ చిన్నప్పటి నుంచి అందరు చేసేదే కదండి. పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు లేకపోతే ఇంట్లో కావచ్చు చెప్పే చిన్న చిన్న నటనలు. ఇప్పుడు స్కూల్కి వెళ్తామండి, హోంవర్క్ చేయలే, సార్ అక్కడ ఎందుకు చేయలేదు అన్నప్పుడు అక్కడ కూడా నటిస్తూనే ఉంటాం కదా. మన జీవితమే నటన. ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మోస్ట్లీ ఎక్కువ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా సినిమా ఫీల్డ్లో వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళని చూసి నేను అక్కడ సపరేట్గా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం ఇట్లా నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. ఫైట్స్ అంటే మరి ఫైట్స్ ఎలా మీరు ఫైట్ చేస్తారా? ఫైట్ సీక్వెన్స్ నేను చేస్తానండి. ఫైట్ ప్రాక్టీస్ ఉంది, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా బెటర్మెంట్ చేసుకోవడానికి నేను ఇంకా చేస్తున్నాను. ఫైట్స్లో మరి మీకు ఏమన్నా దెబ్బలు తగలడం అలాంటి లేదు, అంతగా ఏం లేదండి. చిన్న చిన్నవి కామన్ కదా. ఫైట్ సీక్వెన్స్ అంటే చిన్న చిన్న దెబ్బలు అనేది తగులుతూనే ఉంటాయి. ఫైట్స్లో ఈ ఫైట్స్ దీనిలోనే వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? విలన్గా ఏదో హీరోగా అలా ట్రై చేయొచ్చు కదా. హీరోగా అంటే మనలో ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమందికి రాముడు నచ్చుతాడు, కొంతమందికి రావణాసుడు నచ్చుతాడు. నాకు అట్లాగా ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాముడి కన్నా రావణాసుడు అన్ని విద్యల్లో చాలా గొప్పవాళ్ళు. అప్పుడు విలనే కదండి గొప్పవాళ్ళు. రాముడు క్యారెక్టర్ వైజ్ అయితే ఇక్కడ మొత్తం ఉన్న కళారంగంలో కావచ్చు, అతనికి ఉన్న పవర్స్లో కావచ్చు, అన్నిట్లో రావణాసుడే గొప్పవాడు. కాకపోతే ఆ వీక్నెస్ వల్ల మొత్తం అసలు మీ గెటప్ చూస్తే కేజీఎఫ్ మూవీలో ఆ విలన్స్ని చూసినట్టుగా ఉంది. అసలు ఇలానే ఉండాలని మీకు ఎందుకు అనిపించిందండి? అసలు ఒక విలన్ అంటే కొంచెం వైల్డ్గా కనపడాలి కదండి. ఇప్పుడు నార్మల్లీ ఒక కొంచెం లైట్గా బియర్డ్ పెంచుకుని లైట్ హెయిర్ ఉంటే అది క్యాజువల్ అవుతుంది. ఒక హీరోగా స్టైలిష్గా కనపడతాం, అది వేరు. ఇప్పుడు సినిమాలో విలన్ అంటే రగ్గుడ్ లుక్ ఉండాలి. ఇప్పుడు నార్మల్ రోడ్ మీద నడుచుకుంటూ పోతున్నా ఒక పర్సన్ వచ్చి మీతో మాట్లాడాలన్నా కానీ భయపడేంత వైల్డ్గా ఉంటేనే అప్పుడు సినిమా లోపల మనకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. నిజ జీవితంలో మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడ్డారండి? రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి భయం అంటే. సో ఏమైందంటే నేను రెగ్యులర్లీ డైలీ రొటీన్ నేను బయటకు వస్తూ ఉంటాను ఈవినింగ్ టైంలో, నైట్ టైం అనమాట. అలానే మొన్న రీసెంట్లీ వచ్చాను. అక్కడ జరిగింది ఏంటంటే నాకేం తెలియనట్టు నేను క్యాజువల్గా అట్లా వెళ్ళిపోతున్నా. ది నెక్స్ట్ డే మార్నింగ్
వేరే పర్సన్ ఒకళ్ళు కనిపించి వచ్చి చెప్తున్నారనమాట. నువ్వు మొన్న వస్తా ఉన్నా అన్నా నిన్న నైట్ ఒక అమ్మాయి అటు ఎదురుగా నడుచుకుంటూ వస్తా మిమ్మల్ని చూసి భయపడి పారిపోయింది. పగటి పూట చూస్తేనే భయంకరంగా ఉన్నారండి. ఆ అమ్మాయికి అయితే కంపల్సరీ జ్వరం వచ్చి ఉంటుంది. ఇంకా అసలు చూడడానికి భయంగా ఉన్నారండి. ఇంకా మీరేమైనా ఇంటికి ఊరికి వెళ్ళినప్పుడు పండగలప్పుడు ఆ ఊర్లో వాళ్ళు ఇంకెవరన్నా చూసి మిమ్మల్ని చూసి దడుచుకున్నారా అండి? అసలు మీరు ఇలా ఉండాలని మీరు అనుకుంటున్నారు, మీ వల్ల ఎంతమంది దడుచుకుంటున్నారని అనుకుంటున్నారు అసలు? ఇంటర్వ్యూ చేస్తున్నా నాకే చాలా భయంగా ఉందండి అసలు. అసలు ఊర్లోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? భయపడతాం కామన్ కదండి. ఇంకా డిఫరెంట్గా ఇట్లా డిఫరెంట్గా ఎవరు ఉండరు, ఇట్లా చాలా రేర్ పీపుల్ ఉంటారు. పైగా మాది కొంచెం పల్లెటూరు ఎన్విరాన్మెంట్. ఇంట్లో మీ అమ్మగారు తిట్టడం ఇంకేటప్పుడు చూసి దడుచుకుంటున్నారు అనేసి మా ఫాదర్ కావచ్చు మా మదర్ కావచ్చు ఏంది ఇది అని చెప్పేసి ఇట్లా ఉన్నావు ఈ జుట్టు ఏంది ఈ గడ్డం ఏందని చెప్పి చాలా తిడతారు నన్ను. పైగా మా డాడీకి అయితే అసలు బియర్డ్ ఉంటే అసలు నచ్చదు. చాలా ఎన్నోసార్లు చాలా ప్రయత్నించారు నేను మొత్తం చేంజ్ చేద్దామని. కానీ నాకు ఫస్ట్ నుంచి ఇలా రఫ్గా ఉండడం చాలా ఇష్టం. బియర్డ్ అన్నా హెయిర్ అన్నా ఇట్లా చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడైనా హట్ అయ్యారండి మీ గెటప్ ఇదంతా చూసి? అంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా కామన్గా జరుగుతుంది. అసలు నిజంగా గాడ్ గిఫ్ట్ అండి. ఎందుకంటే సాఫ్ట్ నేచర్కి ఇలా హార్డ్గా ఉండే పిల్లలు అనేది అసలు రేరు. ఉన్న తల్లిదండ్రులు కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు. ఊర్లో వాళ్ళు అందరూ భయపడేది ఏంటంటే బయట రఫ్ లుక్ చూసి చాలా వైలెంట్ ఉంటారు చూస్తేనే చూడండి కళ్ళల్లో ఎలా ఉంది చూస్తూనే కనిపిస్తున్నారు. ఇట్లా భయపడుతూ ఉంటారు. కానీ ఇట్లా మాలాగా ఉండే వాళ్ళకి చాలా సాఫ్ట్ హార్టెడ్ ఉంటారు, చాలా డెలికేట్ ఉంటారు. ఏదైనా మ్యారేజ్ లో కానీ ఎక్కడైనా మిమ్మల్ని చిన్న పిల్లలు చూసి దడుచుకున్నారా అండి? కామన్ అండి. మా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉంటారు శివాజీ అని, వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు అనమాట, చిన్న పాప. ఆ పాప ఎప్పుడు గొడవ చేసినా సరే వీడియో కాల్ చేసి నన్ను చూపించి నన్ను చూసి అసలు ఆ పిల్ల ఏం చేస్తున్నా ఎంత గొడవ చేస్తున్నా నేను అక్కడ కనిపించినంతసేపు సైలెన్స్ చాలా. ఇంకా రీసెంట్లీ మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ బాబు కూడా అంతే. చిన్నప్పుడు మంచిగా దగ్గరకు వచ్చాడు కానీ ఇప్పుడు కొంచెం ఒక 1 year అలా ఏజ్ వచ్చింది. నేను అట్లా వెళ్ళాను ఇంటికి, అట్లా కూర్చుంటే నేనే ఇలా స్టన్ అయిపోయి చూస్తున్నాను. ఇంకా పాపం చిన్నపిల్లలు ఇంకెలా దడుచుకొని ఉంటారు చాలా. అసలు నేను ఉన్నంతసేపు నన్నే చూస్తూ ఉన్నారు, చుట్టూ అంతమంది రిలేటివ్స్ ఉన్నాయి, ఎవరిని పట్టించుకోవాలా. ఆల్మోస్ట్ ఒక 1/2 hour అక్కడ కూర్చొని ఉన్నా నన్నే చూస్తూ ఉన్నాడు. ఫుడ్ పెడతా ఉంటే చిన్నపిల్లలు మారం చేయడం కామన్ కదండి, అదేం లేదు. ఇట్లా చూస్తున్నారు, తినిపిస్తా ఉంటే సైలెంట్గా తింటున్నారు. ఇట్లా అంటే ఈ మూవీలో మ్యూజిక్ గురించి, చిత్రంలో ఉన్న పాటల గురించి కొంచెం మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. చాలా మంచిగా ఉన్నాయి. డెవోషనల్ సాంగ్స్, మన దేవుడికి సంబంధించి ఆంజనేయ సాంగ్ గురించి కానీ సుబ్రహ్మణ్య సాంగ్ గురించి కానీ ఇలా కొంతమంది సాంగ్స్ ఉన్నాయి. అండ్ మన దేశభక్తికి సంబంధించి, అంటే మన దేశానికి సంబంధించి అసలు హిస్టరీ ఎట్లా స్టార్ట్ అవుతుంది, మన ఇండియన్ హిస్టరీ, అది దానికి సంబంధించి ఒక సాంగ్ ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఇండియన్స్లోకి అది ఒక ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. అలాంటి అంత మంచిగా రాశారు లిరిక్స్. సాంగ్ ఉంది అన్నట్టు. సారీ, నరాల్లోకి ప్రవహించే సాంగ్ ఉంది. త్వరలో మన ముందుకు రాబోతుంది వెరీ సూన్. ఒక సింపుల్ మన ఇండియన్ హిస్టరీని సింపుల్గా ఒక సాంగ్లో చెప్పేశారు. చాలా గొప్ప వాళ్ళు, మన మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అసలు అరుదా అండి, ఎందుకంటే జాతీయ గీతము, ఒక దేశభక్తి, దేవుడికి భక్తి గీతము, అన్ని ప్రతి ఒక్క సాంగ్ ఈ మూవీలో ఉంది. రొమాంటిక్ సాంగ్ ఉంది, హీరో హీరోయిన్ సాంగ్ ఉంది,
ప్లస్ అన్ని జాతీయ గీతం అన్నీ అన్ని ఉన్నాయి నవరసాలు అక్కడ. ఉన్నాయండి అసలు. నవరసాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని సాంగ్స్ లోపల ఇన్ని ఉన్నప్పుడు మరి సినిమా మొత్తం చూస్తే మీరు ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. అసలు మిమ్మల్ని చూస్తేనే భయం కదా అసలు. ఆ హీరోస్ అసలు ఆ 200 మెంబర్స్తో రౌడీలతో ఫైట్, అంతమందితో దేశభక్తి గీతం అస్సలు హైలైట్ అండి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా మనల్ని మనం అరే పెద్ద స్క్రీన్ మీద చూసుకుందాం అనేసి ప్రతి ఒక్క ఫుల్ టాక్ అండి. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు కదండి. ఎప్పుడైనా మీరు ఒకటి చూసుంటారు, పెద్ద పెద్ద హీరోలకు కావచ్చు, డైరెక్టర్లకు కావచ్చు, వీళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేశారు తప్ప సినిమాలో పనిచేసిన చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా కన్సిడర్ చేసి స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుంటుంది ఎవరండి? మన సినిమా ఈ గాంగే ఈ డిపార్ట్మెంట్ తప్ప ఇంకెవరున్నారు మీరు చెప్పండి ఈ సినిమాలో వాళ్ళు కాకుండా? అవును, ప్రతి ఒక్క ప్రతి చిన్న ఒక్కరికి ఆర్టిస్ట్ని చిన్న కూడా ఆర్టిస్ట్ని పిలుస్తున్నారు. అసలు మామూలుగా ఇంటర్వ్యూ అంటే హీరోని, హీరోయిన్ని, టెక్నీషియన్స్ని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని చేస్తారు. అలాంటిది సారు చిన్న చిన్న ఆర్టిస్టులను కానీ పెద్ద ఆర్టిస్ట్ కాంచాలి చిన్న ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తున్నారండి. ఈ మూవీలో సాంగ్స్ గురించి, డైలాగ్స్ గురించి మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఈ మూవీలో రాసిన సాంగ్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు అన్ని డైరెక్టర్ గారే చూసుకున్నారు. మొత్తం వాళ్ళే రాశారు. చాలా అద్భుతంగా రాశారండి. ఆ లిరిక్స్ ఒక్కోటి వింటంటే చాలా అద్భుతంగా ఉంది. దేవుడి గురించి కావచ్చు, లేకపోతే మన దేశానికి సంబంధించి కావచ్చు, మొత్తం మెయిన్లీ అండ్ కొన్ని హీరో హీరోయిన్ మధ్యలో సాంగ్స్ ఉంటాయి కదండి రొమాంటిక్, అవి కూడా సారే రాశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి లిరిక్స్ మాత్రం. అసలు మీరు చెప్తుంటేనే మీ కళ్ళల్లో కనిపిస్తున్నాయండి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, నేను ఎప్పుడు చూద్దామా అని చెప్పేసి మేము రెడీగా ఉన్నాను. మీరు చెప్తూ ఉంటే అసలు ఇంకెప్పుడు వస్తుందని ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. ఈ మూవీలో సాంగ్స్ స్వయంగా డైరెక్టర్ గారే రాశారు. శ్రీనివాస్ కుమార్ గారు చాలా కష్టపడి ఆయన క్రియేటివిటీకి మనం చాలా మెచ్చుకోవాలి. ఆయన చాలా అంత మల్టీ టాలెంటెడ్ జీవిత అనుభవాన్ని పాటల రూపకంగాను డైలాగ్ రూపకంగాను మనకి ఈ మూవీ ద్వారా మనందరికీ కల్పిస్తున్నారు. ఆయన జీవిత అనుభవం ఉంటాయి కదండి. ఆయన చాలా పెద్దవారు. అవును, అసలు ఇలాంటి వారు ఇండస్ట్రీకి రావడం అనేది మన అదృష్టం అది. అసలు ఎందుకంటే ఇలా ఇంటర్వ్యూస్ తీసుకోవడము, ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ ఇవ్వడము, ఫుడ్ పెట్టి మరి అస్సలు ఇందులో మీకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అన్ని ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎవరిని నిరాశపరచకుండా మంచిగా, అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చారండి, మీకు ఇది లేదు, మీరు ఇట్లా కాదు అని చెప్పి వెనక్కి పంపకుండా మీ క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పి ఇస్తారు. ఫైట్లో 200 మెంబర్స్, సాంగ్లో 200 మెంబర్స్, ఇంతమందికి అవకాశం ఇస్తున్నారు సార్ మనకి. అస్సలు హ్యాట్స్ అప్. అసలు చాలా గ్రేట్. ఈ చిత్రంలో నటించిన హీరోలు గగన్ విహార్ కానీ, రణవీర్ కానీ, తేజాల గురించి కానీ మీ యొక్క అభిప్రాయం చెప్పండి. చాలా మంచి వాళ్ళు అండి. ఎప్పుడు కలిసిపోయి ఫ్రెండ్లీ నేచర్తో, మీరు విలన్స్, మేము హీరోలు, లేకపోతే చిన్న ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళతో కానీ ఎప్పుడు మిస్బిహేవ్ చేయకుండా మంచిగా ఒక రెస్పెక్ట్ఫుల్, అంటే ఒక రెస్పెక్ట్ ఇస్తా చాలా మంచిగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా టాలెంటెడ్ కూడా. చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తారు. చాలా టాలెంటెడ్ పర్సన్స్. వాళ్ళు ఇంకా చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలని నేను చాలా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకోవడం. అంతకుమించి మనం చేయగలిగిన హెల్ప్ ఏం లేదు కదండి. మంచి వాళ్ళు తప్ప ఇంకెవరు ఎదగాలని కోరుకుంటాం. ఈ మూవీలో కెమెరామ్యాన్ కానీ, టెక్నీషియన్స్ కానీ, వాళ్ళ గురించి, వాళ్ళు చాలా కో డైరెక్టర్ కానీ, కెమెరామ్యాన్ గారు చాలా సీనియర్స్ అండ్ చాలా అద్భుతమైన అవుట్పుట్ రావడానికి చాలా కష్టపడ్డారండి. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ చాలా కష్టపడ్డారు. అనుకున్నది అనుకున్నట్టు వచ్చేదాకా తగ్గేదే లేదు అని చెప్పి ఎన్ని టేక్లైనా పర్లేదు, జరగాలి. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎన్నిసార్లు అయినా సరే, ఎన్ని రోజులైనా సరే, అక్కడ నో కాంప్రమైజ్, పర్ఫెక్ట్గా రావాలి, పర్ఫెక్షన్ ఉండాలి. ఇంకా మన కో డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళండి. వాళ్ళందరి సపోర్ట్ వల్లే నేను చాలా ముందుకు వచ్చాను ఇంత దూరం. ఆఫీస్కి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు, మన సారు, మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు
అక్కడ కూడా లొకేషన్లో సార్ ఎలా ఉన్నారు మీతో? సార్ చాలా జోవియల్గా ఉంటారండి, చాలా కలిసిపోతారు. అది ఏ ప్రాబ్లం ఉండదు అసలు, చాలా జోవియల్గా, చాలా ఫ్రెండ్లీ నేచర్తో. ఏమైనా యాక్టింగ్ రాలేదని అక్కడ? లేదు, ఏ రోజు కోపడ్డా నేను చూడలేదండి అసలు. చాలా చాలా కూల్ పర్సన్, ఉన్న వాళ్ళలో చాలా కూల్గా మంచిగా దగ్గరుండి చేపించుకుంటారు. ఇట్లా లేదండి మీరు ఇట్లా పొరపాటు అయింది, మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది, దగ్గరకు వచ్చి ఇట్లా చెప్పి వాళ్ళకి కావాల్సినట్లు చేపించుకుంటారు. చాలా కూల్గా ఉంటారు. డైరెక్టర్ గారు సెట్ లోపల కోపడ్డట్టు నేను ఎంతవరకు చూడలేదండి అసలు. ఆయన చాలా కూల్గా ఉంటారు. రామచంద్ర సార్ అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటారు అసలు. నా హోప్ ఏంటంటే డైరెక్టర్ గారు కూడా ఏమైనా క్యారెక్టర్ చేస్తుంటే బాగుండేది అసలు. చాలా చాలా మంచి లుక్ కూడా ఉంటారు కదండి, మీరు చూశారు కదా. డైరెక్టర్ గారు చాలా మంచి ఇదిగా ఉంటారు. అండ్ మంచి పర్ఫార్మెన్స్ కూడా మాకు సార్ చేసి చూపిస్తారు అక్కడ మంచిగా. ఇట్లా చేయాలని చెప్పి పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తారు. సో అలాంటప్పుడు తన యొక్క అనుభవాన్ని మనందరి రూపకంగా పోసి సినిమా తీసి చూపిస్తున్నారు. ఆయన చేసిన మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టం అండి? మ్యాక్సిమం అన్ని మూవీస్ ఇష్టము, బట్ మోస్ట్లీ ఎక్కువ ఛత్రపతి అండి. ఆ టైంలోనే ఒక సెన్సేషనల్ హిట్ అయింది. అండ్ వైల్డ్ ఉంటుంది కదండి, మోస్ట్లీ యాక్షన్ పార్ట్, దాంట్లోనే చాలా వైల్డ్గా ఉంటుంది. ప్రభాస్ గారి మూవీలో మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి. నచ్చిన డైలాగ్ అంటే ఛత్రపతి మూవీ, ఐ విల్ గో విత్ దట్. వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే నేను అంత భయంగా నేను ఇంకా వైల్డ్గా చెప్పాలనుకున్నాను. మీరు భయపడుతున్నారని జస్ట్ శాంపిల్ చిన్న ట్రైలర్ లాగా అనుకోండి ఇది. దేవుడా, మీరు ఇంకా అసలు మూవీలో ఎలా యాక్టింగ్ చేశారో కానీ కాంగ్రెస్ మూవీలో చూస్తేనే భయం వేస్తుంది అసలు. స్క్రీన్ మీద చూడండి మీరు, అసలు అయితే రియాలిటీలో స్క్రీన్ మీద చూసారంటే మీరు థియేటర్ నుంచి పరిగెడతారు. నేను అక్కడికి వచ్చి నుంచుంటే థియేటర్ లోపల ఉన్న వాళ్ళు అందరూ పరిగెడతారు, ఒక్కళ్ళు కూడా ఉంటారు, అంత వైల్డ్గా ఉంటుంది. నాకెంత భయం వేసింది తెలుసా అండి అసలు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే డైలాగ్. మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఇలా డైలాగ్స్ చెప్తూ ఉంటారండి, ఏమైనా జోక్స్ ఇలాంటివి ఎప్పుడైనా వాళ్ళని భయపెట్టించడం అలాంటివి ఏమైనా జరిగాయండి? అసలు లేదు, లోపలనే దాచుకుంటున్నారు. నేను భయపడ్డాను ఎప్పుడు, క్యాజువల్గా నార్మల్ ఉంటాను. నన్నే భయపెట్టించారు కదండి మీరు. ఇంకా అసలు రోడ్ ఏమన్నా అమ్మాయిలు వెళ్ళిన అసలు మీరు భయపెట్టిస్తారు అసలు? లేదు నేను అస్సలు పట్టించుకోనండి. నేను అస్సలు అమ్మాయిలు వెళ్తున్నారండి, అమ్మాయిలనే కాదు, నేను ఏ పర్సన్ని పట్టించుకోను. నేను ఒక వర్క్ మీద వెళ్తున్నా అంటే నేను ఆ వర్క్ గురించి ఆలోచించుకుంటా, స్ట్రైట్ చూసుకుంటే వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అమ్మాయిలు లవ్ చేయకపోయినా కూడా మీరు వెళ్ళి ఇలా చూడగానే ఏమైనా భయపడేటట్టు ఏమైనా చేస్తారంటే? అలా లేదు అసలు మా ఫ్రెండ్స్ మొత్తం అలాగే సింగిల్ బ్యాచ్, దేవుడు అంతా సింగిల్ కింగ్స్. ఎందుకండి ఇప్పుడు లవ్ చేసి మాత్రం ఆ ఫ్రస్ట్రేషన్ గొడవలు వద్దు, ఇప్పుడు వద్దు. ఫ్యామిలీ టెన్షన్స్కే మాకు సరిపోతుంది. ఇంకా ఈ పర్సనల్ టెన్షన్స్, అమ్మాయిలు వాళ్ళ గొడవలు, వాళ్ళ అలగడాలు, ఈ షాపింగ్ ఖర్చులు. ఈ మాట విన్నారనుకోండి అమ్మాయిలు చాలా హట్ అయిపోతారు. ముందు నేనే హట్ అవుతున్నాను. ఆడవాళ్ళ మీద మీకు ఇలాంటి అభిప్రాయం ఉన్నది? నిజమే కదండి, షాపింగ్కి వెళ్తే వన్ డే మొత్తం బయటికి రారు. బయటికి వెళ్ళాలంటే ఒక 1 minute లేట్ అయిందంటే అలుగుతారు, మరి బతులాడడానికి తీర్చుకుంటారండి ఫ్రస్ట్రేషన్. మరి మాకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా, వర్క్ లొకేషన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అందరూ భరించాల్సిందే. ఈ ఫ్రస్ట్రేషన్ సరిపోదన్నట్టు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేషన్ ఉంటే మందు తెచ్చుకుంటారు, ఫ్రెండ్స్తో జాలీగా ఉంటారు, బైక్ మీద తిరుగుతారు, కార్లో తిరుగుతారు. మరి అమ్మాయిలు ఎలా అండి? నేను ఇది నేను లేడీస్ పార్ట్నర్. అమ్మాయిలకు నేను ఇది సపోర్ట్ అండి. ఈ విషయం విని చాలా మంది హట్ అయిపోయారు. మీ ఫోన్ నెంబర్ పెడతాను దీంట్లో, ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఫోన్ చేసి చూసుకుంటారు. జనరల్గా ఆర్టిస్టులకి చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి, అందులో మీ డ్రీమ్ ఏంటండి? నా డ్రీమ్ రోజుకి ఒకసారి అంటే నేను ఒక గోల్ పెట్టుకుంటా అండి. ఆ గోల్ అచీవ్ అయిన వెంటనే నెక్స్ట్ స్టెప్కి, ఆ తర్వాత ఒక మంచి మెయిన్ విలన్గా చేయాలనుకున్నాను, చేశాను. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే బాహుబలి సినిమాలో రానా గారు ఎట్లా వచ్చారో ప్రభాస్ గారితో, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలి నేను ప్రభాస్ గారితో. సూపర్ అండి. అసలు నా లైఫ్ టైంలో నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే అదే, అది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట.
అది ఎప్పటికీ వస్తుందా అని చెప్పి ఇప్పటికీ ఫుల్ఫిల్ అవ్వాలి, అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందా అని నేను ఎవ్రీ డే నేను అంటే ఫుడ్ తినేటప్పుడు కావచ్చు ఎవ్రీ టైం నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. మన గంగయ్య మూవీలో మీరు అలా టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేశారు కాబట్టి ఇది చూసిన ఏ డైరెక్టర్ అయినా మీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చి మీరు అతి త్వరలో పెద్ద ఇండస్ట్రీకి వెళ్ళేసి పెద్ద పెద్ద మూవీస్లలో యాక్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. మీరు మా యొక్క ఛానల్కి వచ్చి మీ యొక్క జీవిత విషయాలు, రకరకాల విషయాలు, మీ సీక్రెట్లు అన్నీ చెప్పినందుకు మా యొక్క ధన్యవాదాలండి. అలాగే మీ యొక్క కోరిక రానాల బాహుబలి మూవీలో రానా అంత పెద్ద విలన్ అవ్వాలనేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్, మా యొక్క ప్రేక్షకులు, మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పెద్ద విలన్గా చూడాలనేసి కోరుకుంటున్నామండి. అలాగే అమ్మాయిలు కూడా చూస్తారని మిమ్మల్ని. చాలా థ్యాంక్స్ అండి. మీ యొక్క విలువైన సమయాన్ని మా యొక్క ఛానల్కి అందించినందుకు, మా యొక్క గంగయ్య మూవీ గురించి విషయాలు చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలండి రామరెడ్డి గారు. చాలా థ్యాంక్స్. ప్రేక్షకులకు నమస్కారం. మన విజయ గౌతమి టీవీ యూట్యూబ్ ఛానల్ని అందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. త్వరలో రిలీజ్ అవబోతున్న మన గంగయ్య చిత్రాన్ని మీరందరూ చూసి ఆదరించి మీ ఆశీర్వాదాలు అందించవలసిందిగా కోరుకుంటూ మీ రామిరెడ్డి.